చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ చంద్రబాబుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలోనే కలిసి మాట్లాడతారు. అనంతరం 11:30 స్థానిక ప్రజావేదిక వద్ద ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత తిరిగి 2:30 హెలికాప్టర్లో విజయవాడకు చేరుకుంటారు. గంట విరామం అనంతరం మధ్యాహ్నం 3:30 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 5 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ వసతి గృహానికి చంద్రబాబు చేరుకుంటారు. తర్వాత 6 గంటలకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి చేరుకొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత 6:45 నుంచి 8:30 వరకు జరగనున్న ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 8:40 అక్కడి టీటీడీ గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చంద్రబాబు కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10:30 గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. సీతారాముల కళ్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సుందరంగా ముస్తాబైంది. సాయంత్రం జరగనున్న కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు. వేదిక ముందు భాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూ లైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలు, దేశ విదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కళ్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయానికి సమీపంలో కళ్యాణ వేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో 120 కిలోల తలంబ్రాలను టీటీడీ అధికారులు హనుమంతయ్య, శ్రావణ్ కుమార్కు గురువారం అందజేశారు. వీటి కోసం 3 నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, తమిళనాడుకు చెందిన భక్తులు ఎంతో భక్తితో 3 నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారని తెలిపారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, 3 ఏళ్లుగా అయోధ్యకు, 8 ఏళ్లుగా ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం సందర్భంగా కోటి తలంబ్రాలను అందజేస్తున్నట్లు అప్పారావు పేర్కొన్నారు. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆయన పరిణయ మహోత్సవాలు అయోధ్యలోనైనా, భద్రాద్రిలోనైనా, ఏ ఇతర రామాలయ క్షేత్రాల్లోనైనా నవమి నాడే అభిజిత్ లగ్నంలో పగటిపూట మాత్రమే జరపడం ఆనవాయితీ. అలాగే అన్ని ఆలయాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఉత్సవాలు మొదలై నవమి నాటి కళ్యాణంతో ముగుస్తాయి. అయితే అందుకు భిన్నంగా శ్రీరామచంద్రుడు సీతమ్మను పరిణయమాడే మహత్తర ఉత్సవాన్ని చైత్రశుద్ధ చతుర్దశి నాటి రాత్రివేళ పండు వెన్నెల్లో నిర్వహించడం ఏకశిలా నగరి ఒంటిమిట్టలో మాత్రమే ప్రత్యేకం.